ఈ 3 దానాలు ముఖ్యము. అందుకోసం దయా మైత్రేష భూతేషు దానంచ, దాన ధర్మాదులు చేసుకోవాలి. అన్నం పెడితే చాలు. అన్నము పెట్టితే మీరు ఈనాడు కూడా కష్టంతో మీరు దాచుకుంటున్నారు కదా, కష్టపడి దాస్తున్నారు కదా, బ్యాంకులలో కష్టపడి దాచిపెడుతున్నారు. రూపాయి ప్రోగు చేసి దాచిపెడుతున్నారు కదా. ఆ దాచిపెట్టిన సొమ్ము మీది కాదు, అది దొంగల సొమ్ము. అది ఎవరా దొంగలు తెలుసా? మీ కొడుకులు కోడళ్ళే మీ దొంగలు అన్నారు శంకరాచార్యుల వారు. వాళ్ళు దొంగలు. ఎట్ట దొంగలంటే నవమాసాలు కని పెంచాల, ఎన్నో పనులు వదులుకుంటున్నాం, దైవార్చన దైవ ధ్యానాలు మర్చిపోయి వారికి స్నానం చేయిస్తున్నాము, దుస్తులు తొడుగుతున్నాము, పెద్దవారిని చేస్తున్నాము, సగం పనులు వాళ్ళకి అర్పిస్తున్నాం. ఆఖరులో పెళ్లిళ్ళు చేస్తున్న వారికి ఉండటానికి నివాసమై వారికి అన్ని విధాలుగా ఇండ్లు భూములు సిరి సంపదలు చేకూర్చి పెట్టుతున్నాం. అది అవసరమే, కన్నందుకు అవసరమే, చేయవలసిందే. కానీ ఆఖరిలో దాన ధర్మాదులు చెయ్యకుండా వాళ్ళకి ఇస్తున్నావు. కొంచెం వృద్ధాప్యం వచ్చిందనుకో, అన్నీ నా కొడుకు అన్ని ఇండ్లు పూర్తి కానీ, అన్ని పనులు పూర్తి కానీ, అన్నీ అయిన తర్వాత నేను సుఖంగా ఉంటా, ఆనందంగా ఉంటా, నేను కాశీక్షేత్రం పోతా, దాన ధర్మాలు చేసుకుంటా, నీ అనుకుంటా, నీ భ్రమ. అప్పుడు ముసలిగా అయిన తర్వాత ఆడ పడి ఉండు, ఏమి నీకు అన్నం కావాలంటే ఇస్తాం, గుడ్డలంటే ఇస్తాం, నోరు మూసుకొని పడి ఉండేటారు. దానం చేస్తామన్నా మీకు శక్తి చాలదప్పుడు. ఇది సత్యము. ముసలోళ్ళు దానం చేస్తామని పో, బయటకు చూస్తా, ఆ రోజు నీకు అన్నం పస్తు. ఎవరికి పెట్టడం కాదు, ముందు నీకు పెట్టారు. ఆ దృష్టి రాకముందుకే మీకు శక్తి ఉన్నప్పుడే ప్రతిరోజు, ఎప్పుడు, ఏ రోజుకు ఆ రోజే, ఏ రోజుకు ఆ రోజే. మరో రోజు నీది కాదు సుమా, ఉంటవో పోతావో మనది కాదు. ఎప్పటి సమయం అప్పుడే. పిల్లలు కానీ, కుక్కలు కానీ, పక్షులకు కానీ ఎప్పటికప్పుడు దానం చేసుకున్నప్పుడే మోక్ష సామ్రాజ్యంలో అది నిమిడీకృతమై ఉంటుంది సుమా. దాచుకున్న సొమ్ము నీది కాదు, దాచిన సొమ్ము నీది కాదు, దానం చేసిన సొమ్మే నీది అవుతుంది.